అందరి చూపు ప్రస్తుతం తమిళనాడు వైపే ఉంది. 6 గంటలకు జరగబోయే విజయ్ గవర్నర్ భేటీ వైపే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా చెన్నై నెహ్రూ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలవబోతున్నారు విజయ్. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను గవర్నర్కు అందజేయబోతున్నారు విజయ్. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. గవర్నర్ను కలిసిన తర్వాత వీసీకే, లెఫ్ట్ పార్టీల నేతలతో భేటీ కాబోతున్నారు విజయ్. సోమవారం నాడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తమిళనాడు నుంచి వార్తలు వస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం తమిళనాడు పరిణామాల గురించి మాట్లాడడానికి. సో లోకేష్ చెప్పండి, మనం ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అని చెప్పొచ్చా ఇవాల్టి నుంచి, లేదంటే 6 గంటలకి గవర్నర్ భేటీ వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ముచ్చటగా 3వ సారి కలవబోతున్నారు గవర్నర్ని, కానీ విత్ 118 మ్యాజిక్ ఫిగర్తో కలవబోతున్నారు. ఎస్ బిందు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి సంసిద్ధం అవుతున్నారనే చెప్పొచ్చు. ఆ విధంగా తమిళనాడు ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే 3 రోజుల పాటు ఉన్నటువంటి సందిగ్ధతకు ఇవాళ తెరపడింది. ఏదైతే గవర్నర్ను 2 సార్లు భేటీ అయినటువంటి విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ చూపించలేదని చెప్పి కూడా 2 సార్లు మీటింగ్ని కూడా ప్రభుత్వ నిర్మాణాన్ని కావచ్చు, ప్రమాణ స్వీకారాన్ని కావచ్చు గవర్నరు అనుమతించలేదు. అయితే ఇవాళ తనకు కావాల్సినటువంటి మద్దతు మొత్తాన్ని కూడా విజయ్ కూడగట్టగలిగాడు. 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని మరికొద్దిసేపట్లో గవర్నర్ రాజేంద్రన్ను ఇటు టీవీకే అధినేత విజయ్తో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా మద్దతు తెలుపుతున్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు వీసీకే సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కలిసి గవర్నర్ను భేటీ కానున్నారు. గవర్నర్తో దాదాపు 30 నిమిషాల వరకు కూడా చర్చించనున్నారు. అంటే తను తీసుకొని వచ్చినటువంటి అనుమతి పత్రాలన్నింటినీ కూడా గవర్నర్కి సమర్పించిన తర్వాత ఏనాడు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి తాము అనుకున్నటువంటి డేట్ను కూడా గవర్నర్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనంతరం కూడా ఏదైతే ఫలితాల అనంతరమే కూడా తనకు తానుగా డిసైడ్ అయ్యి ఎంతో భరోసాతో ఉన్నటువంటి విజయ్ ఇటు నెహ్రూ ఇండోర్ స్టేడియంగా కూడా ప్రమాణ స్వీకారానికి దాదాపు 80% పనులు పూర్తి చేసుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా కూడా ఆ ఏర్పాట్లను అర్ధాంతరంగా నిలిపివేయాలని చెప్పి గవర్నర్ను సీఎస్ ఆదేశించడంతో ఆ పనులను కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు. సో ఎట్టకేలకు విజయ్ మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో అందుకు సంబంధించినటువంటి పూర్తి అనుమతి పత్రాలను కూడా ఇటు గవర్నర్కు సమర్పించిన వెంటనే మరుక్షణం నుండే కూడా విజయ్ ఇటు తమిళనాడుకి సంబంధించి నూతన సీఎం క్యాండిడేట్గా కూడా అఫీషియల్గా అనౌన్స్ అవుతాడని కూడా మనం చెప్పొచ్చు. సో అందుకు సంబంధించి ప్రముఖంగా ఇటు అనుకూల పవనాలే వీస్తున్నాయి. అందుకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మన సాక్షి టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే కూడా విజయ్ గవర్నర్తో భేటీ అనంతరం కూడా అఫీషియల్గా తన సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత ఏదైతే అధికారికంగా తనకు కనిపించాల్సినటువంటి కాన్వాయ్ను కూడా సిద్ధం చేసి ఉంచారు ఇటు లోక్ భవన్లో. కొద్దిసేపటి క్రితమే ఆ కాన్వాయ్ కూడా గేట్ నెంబర్ 2 నుండి కూడా లోక్ భవన్ లోపలికి ప్రవేశించింది. వన్స్ ఇటు విజయ్ వచ్చి గవర్నర్ భేటీ అనంతరం కూడా ఆ కాన్వాయ్ మధ్యలో విజయ్ తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. అదేవిధంగా మద్దతు తెలిపినటువంటి పార్టీలు ఏదైతే వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే పార్టీతో పాటు మొదట 2 రోజుల నుంచి కూడా తనకు ఎంతో మద్దతుగా నిలిచి నేడు ఇవాళ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరించి విజయాన్ని చేరువ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించి అఫీషియల్గా తన ప్రమాణ స్వీకార తేదీతో పాటు గవర్నర్తో భేటీ అయినటువంటి అంశాలను కూడా మీడియాతో చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం, కనిపిస్తోంది. ఇదే కాన్వాయ్ విషయంలో కూడా గవర్నర్ గతంలో అబ్జెక్ట్ చేయడం కూడా మనం చూసాం. సిఎస్ని, డీజీపీని పిలిపించుకుని మరి మీరు వెంటనే కాన్వాయ్ ఎందుకు అలాట్ చేశారో అని అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం టీవీకే వర్గాలు కూడా ఖండించాయి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కాన్వాయ్ తీసుకుంటానని విజయ్ చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. సో ఇట్స్ ఆల్ సెట్ నౌ అనుకోవచ్చా? సో ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే
ఆయనకి మ్యాజిక్ ఫిగర్ చేరువ అవుతాడు అనేటువంటి ఒక నమ్మకం అధికార వర్గాలలోనే ఫస్ట్ ఏర్పడింది. సో 108 అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి విజయ్ తన మద్దతు కూడగట్టుకోవడానికి కేవలం 10 స్థానాలే కావాల్సి ఉంది. ఆ 10 స్థానాలు ఇటు చిన్న పార్టీల నుంచి కూడా తీసుకోగలడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలడు అని చెప్పి మొదటగా గవర్నర్ కంటే మునుపుగా కూడా అధికారులు అయితే మాత్రము నమ్మారు. సో అందుకే విజయ్ అనుమతి లేకుండానే కూడా విజయ్ కోరక మునుపే కూడా విజయ్ ఇంటి ముందు భద్రత పెంపొందించారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ నివాసం ఉంటున్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. నివాసాలకు వెళ్ళేటువంటి వ్యక్తులను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ఆ రోడ్లో పంపించేటువంటి పరిస్థితులు కలిగాయి మొదటి రోజున. రిజల్ట్స్ మరుసటి రోజున కూడా అదే కొనసాగింది. అయితే వన్స్ గవర్నర్ భేటీ అనంతరం ఏదైతే విజయ్ మ్యాజిక్ ఫిగర్ చూపించలేకపోయాడో అప్పుడు డీజీపీని అదేవిధంగా సిఎస్ని పిలిచి ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లకు ఏ విధంగా అనుమతిస్తారు, మ్యాజిక్ ఫిగర్ తన వద్ద నిరూపించుకోకుండా సిఎస్ ఏ విధంగా ఏర్పాట్లకు అనుమతించారని సిఎస్ని అదేవిధంగా కాన్వాయ్ని ఏ విధంగా మీరు పెట్టారు, అనుమతించారు అని చెప్పి కూడా ఇటు డీజీపీని కూడా గవర్నరు ఒకంత ఆగ్రహంగా ప్రశ్నించినటువంటి తీరును చూసాం. అయితే నేడు అఫీషియల్గా విజయ్కి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉంది కాబట్టి గవర్నర్తో భేటీ అనంతరము గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆ కాన్వాయ్ని అఫీషియల్గా కూడా గవర్నరే పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే లోకేష్, ఇప్పుడు ఈ గవర్నర్ భేటీ తర్వాత విజయ్ ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం 107 స్థానాలు సాధించిన తర్వాత విజయ్ ఎక్కడ మాట్లాడడం మనం చూడలేదు. ఇప్పుడు మొత్తం గవర్నర్ తోటి ఎస్ చెప్పించుకున్న తర్వాత ఆయన ఏమన్నా చెప్పే అవకాశం ఉందా ఈ ప్రెస్ మీట్లో అనేది కూడా అందరి ఐస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సిపిఎం నుంచి ఎంఏ బేబీ కానీ లేకపోతే ఇతరులు కానీ కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ గవర్నర్ వెనకుండి దీని అంతటినీ నడిపించిందని కొన్ని కామెంట్స్ వామపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కనబడ్డాయి. ఈ నేపథ్యంలో వాటిని ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉంటుందా విజయ్ అనే ఉత్కంఠ కూడా ఉంది. ఎస్, మీరు అన్నట్టుగా నిజంగానే ఏదైతే అత్యధిక స్థానాలుగా నిలిచినటువంటి పార్టీగా టీవీకే అధినేత విజయ్ ఇక్కడ రూపాంతరం చెందిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన మద్దతు కూడగట్టడంలో కావచ్చు, అదేవిధంగా గవర్నర్తో 2 సార్లు కలిసి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ నిర్మాణానికి అనుమతి కోరి భంగపడినటువంటి విషయంలో కావచ్చు, మరోవైపు పార్టీలు మద్దతు ఇవ్వడానికి వెనుకజ్జ వేస్తూ వచ్చినటువంటి తీరు కావచ్చు, మరోవైపు కూటమిలో నుంచి తాము బయటికి రామని చెప్పి విజయ్కి తేల్చి చెప్పినటువంటి పార్టీల సమాధానం కావచ్చు, వీటన్నిటి విషయంలో విజయ్ చాలా వరకు కలత చెందారు, నలిగిపోయారని కూడా చెప్పొచ్చు. చాలా వరకు కష్టాలు కూడా అనుభవించారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఇటు కాన్వాయ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేటువంటి ఒక అంశం పైన తప్ప ఆ అంశం పైన కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత, నేతల చేత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పించేటే తప్ప వీటన్నిటిని మనసులోనే ఉంచుకున్నాడు. క్లియర్ కట్గా తను అనుకున్న దిశ వైపు, లక్ష్యం వైపు అడుగులు వేశాడే తప్ప ఎక్కడా కూడా ఒక మీడియా ప్రకటన కూడా చేయలేదు. తనని ఇంతగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు. సో నేడు తనకు కావాల్సినటువంటి మద్దతు కూడగట్టిన తర్వాత వన్స్ గవర్నర్ను భేటీ అయిన తర్వాత కూడా విజయ్ ఆ మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. కేవలము తన ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక మీద నుంచే కూడా మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని ఆయన సందేశాన్ని వినిపించబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే మనకు టీవీకే వర్గాల నుండి వినపడుతుంది. తను ఎంతగానో నమ్మి విశ్వసించి ఇంతటి భారీ విజయాన్ని ఖచ్చితంగా టీవీకే వర్గాల నుండి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అని కూడా తెలుస్తుంది. అందుకు వేదిక అయితే మాత్రము ఇప్పటికే వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. అక్కడ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 80% పనులు కూడా పూర్తయ్యాయి. కేవలం 20% వర్క్సే మిగిలి ఉన్నాయి. అది కనుక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఇవాళ రాత్రి సమయంలోనే కూడా వాటిని కూడా పూర్తి చేయొచ్చు. రేపే కూడా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కూడా చేసుకోవచ్చు. అయితే కొన్ని ఏదైతే కొంతమంది అతిరథ మహారథుల్ని ఆహ్వానం పలకడంలో కావచ్చు, వాళ్ళ దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొద్దిగా సమయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నట్టుగా కూడా తెలియడంతో సోమవారం రాహుల్ గాంధీ కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి లోకేష్? రైట్ లోకేష్, ప్రస్తుతం అక్కడ గవర్నర్ మీటింగ్ని ఫాలో అప్ చేస్తున్నారు. 6 గంటలకి గవర్నర్తో అపాయింట్మెంట్ ఉంది టీవీకే అధ్యక్షుడు విజయ్కి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గవర్నర్తో నాడ్ ఒక్కటే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మిగిలి ఉన్న ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మా కరెస్పాండెంట్ వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నారు తమిళనాడు పరిణామాల గురించి మాట్లాడడానికి. వెంకటేష్ చెప్పండి,
రైట్ అండి. సో 6 గంటల మీటింగ్ వైపే ప్రస్తుతం అందరి దృష్టి ఉన్న నేపథ్యం. ఎందుకంటే 2 సార్లు గవర్నర్ని కలిశారు. మొత్తం మ్యాజిక్ ఫిగర్తో రావాలని ఆయన చెప్పడం చూస్తున్నాం. ఈసారి ఒక లాంఛనంగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందేమో. మండే ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ, లేదంటే మల్లికార్జున ఖర్గే కానీ హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అక్కడి నుంచి ఏమైనా సంకేతాలు అందుతున్నాయా? ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ ఇప్పుడు సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో కూడా విజయం సాధించినట్టే కనబడుతుంది. సో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల బలాన్ని ఆయన సంపాదించారు. సో ఆ మేరకు గవర్నర్ కూడా కలవబోతున్నారు. గవర్నర్కు మద్దతు లేఖలు కూడా అందించబోతున్నారు. సో మొత్తానికైతే ఈ సస్పెన్స్కు తెరపడి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడైతే అధికారికంగా మనకు ఎలాంటి ఆటంకాలు ఏవి కూడా కనిపించట్లేదు. గవర్నర్ కోరుతున్నట్టుగా 11 మంది ఎమ్మెల్యేల బలానికి సంబంధించినటువంటి మద్దతు లేఖలు కూడా అందించబోతున్నారు. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయనకు అనుమతి లభించేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ టెస్ట్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ కంటే ముందే ఆయన లోక్ భవన్లోనే టెస్ట్ పాస్ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో ఈ లోక్ భవన్లో గవర్నర్తో జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అక్కడ ఇంకేమైనా మెలకలు ఏమైనా ఉంటాయో, ఏమైనా ట్విస్టులు పెడతారనేది మనం వేచి చూడాలి. సో ఆ సమావేశం పూర్తయితే ఈ మొత్తం అంశం పైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం దాదాపు 4-5 రోజుల నుంచి ఈ సస్పెన్స్ కొనసాగుతోంది. 107 వద్దే విజయ్ సంబంధించినటువంటి సంఖ్యాబలం ఆగిపోవడంతో 11 మంది ఎమ్మెల్యేల బలం కూడగట్టడం కోసం ఆయన కొంత సమయం అవసరమైంది. సో మొత్తానికైతే ఆయన వీసీకే లెఫ్ట్ను ఒప్పించి బలాన్ని కూడగట్టగలిగారు. ఆ నేపథ్యంలో ఆయన ఫ్లోర్ టెస్ట్ కంటే ముందు లోక్ భవన్ టెస్ట్ కూడా పాస్ అయిపోయారు. రైట్ వెంకటేష్, ఇప్పుడు ప్రమాణ స్వీకారం రోజు నెహ్రూ స్టేడియంలో విజయ్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు? పొలిటికల్ కామెంట్స్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ 3 రోజుల హై డ్రామాకి సంబంధించిన కామెంట్స్ ఏమన్నా చేస్తారా అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడు తదుపరి రాజకీయాల్ని ఆయన ఏ విధంగా నడిపించబోతున్నారు అనే సంకేతాలు కూడా ఇక్కడ నుంచి అందే అవకాశం కనిపిస్తోంది. చాలా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రజాకర్షక వాగ్దానాలు ఎక్కువగా ఉన్నాయి, ఉచిత వాగ్దానాలు ఉన్నాయి. సో ఆ వాగ్దానాలకు సంబంధించి అమలుకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఎంజీఆర్ తర్వాత రెండో వ్యక్తిగా తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన వెంటనే తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి ప్రభంజన సృష్టించారు. కాబట్టి ఆ మేరకు ఆస్పిరేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. యువతలో ప్రత్యేకించి ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో వారి ఆస్పిరేషన్స్, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఏం మాట్లాడతారనేటువంటి ఉత్కంఠ అయితే ఖచ్చితంగా ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే అందరూ డిఎంకేను, అన్నా డిఎంకేను అనేక దశాబ్దాల నుంచి కూడా ఈ 2 పార్టీల మధ్య అధికారాన్ని మార్పిడి చూసాం. సో ఇప్పుడు 3వ ధ్రువంగా విజయ్ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఆ రోజు ఏం మాట్లాడతారు, ఆయన ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా పబ్లిక్ దానిపైన చూడబోతున్నారు. ఒక స్క్రూటినీ కూడా ఆయన పైన జరగబోతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.